దేశం బాగుపడే ప్రతిసారి చెడగొట్టేటటువంటి శక్తులు ఉంటాయి. గతంలో నేను చాలాసార్లు చెప్పా. అంతరిక్షపు వ్యవహారాల దగ్గర నుండి చూసుకుంటే, మన దేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే ప్రతిసారి చెడగొట్టే శక్తులుంటాయి. ఇప్పుడు అట్లాంటిదే ఇథనాల్. ఇథనాల్ మీదన ఇప్పుడు బీకేఎస్ వాళ్ళు భారతీయ కిసాన్ సంఘ్ తీవ్రంగా స్పందించింది. ఇథనాల్ కావాలని చెప్పింది. రైతులకి ఇది చాలా పెద్ద ఎత్తున ప్రయోజనం. అందుకే చెడగొట్టే కుట్ర జరుగుతోంది. పెట్రోల్లో 20% ఇథనాల్ కలిపే కేంద్ర ప్రభుత్వ విధానం వల్ల రైతులకి భారీ ఆదాయం వస్తుంది. రైతుల జీవితాల్లో ఉన్నటువంటి లోపాలు సమసిపోయి మేము బాగుపడతాము. ఇథనాల్ని కేవలం చెరుకు నుండే కాకుండా మొక్కజొన్న, వరి లాంటి ఇతర వ్యవసాయ పంటల నుండి కూడా తయారు చేస్తారు. తద్వారా ఆయా పంటలు పండించే రైతులకు ఒక ప్రయోజనము. పంటల నుండి ఇథనాల్ ఉత్పత్తి పెరిగే కొద్దీ మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి రైతులకు మంచి ప్రయోజనం కూడా ఉంటుంది. అమెరికా, జర్మనీ, జపాన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల ఇథనాల్ ఆధారిత ఇంధనం విజయవంతంగా ఉపయోగిస్తున్నారు. ఇది వాహనాల ఇంజిన్ మీద ఎట్లాంటి ప్రతికూల ప్రభావం చూపదని స్పష్టమైంది. పర్యావరణం, విదేశీ మారక ద్రవ్యాల విషయంలో కూడా మనకి గణనీయంగా ఖర్చు తగ్గుతుంది. అయినా సరే దాన్ని చెడగొట్టడానికి అపోహలు సృష్టిస్తున్నారు. పరిశ్రమల్లో చెరుకు రసం తీసేందుకు అత్యల్ప పరిమాణాల్లో నీరు అవసరం అవుతుంది. ఆ నీటిని కూడా శుద్ధి చేసి మళ్ళీ పునర్వినియోగం చేస్తారు ఈ ఇథనాల్ పరిశ్రమల్లో. ఇథనాల్ని వ్యతిరేకించే వాళ్ళు రైతుల శ్రేయోభిలాషులు కారు అంటూ అభిప్రాయపడింది భారతీయ కిసాన్ పరిషత్.